వరంగల్లో ఉగ్ర లింకుల వ్యవహారంపై పోలీసులు ఎన్ఐఏ అధికారులు క్లారిటీ ఇచ్చారు. 2 రోజుల క్రితం వరంగల్ వాసిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. శ్రీలంక వెళ్తుండగా చెన్నై ఎయిర్పోర్ట్లో జకారియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల విచారణ అనంతరం వదిలిపెట్టారు. నిషేధిత సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని ఎన్ఐఏ తేల్చింది. తమ సంస్థ పనుల కోసం శ్రీలంక వెళ్తున్నానని జకారియా చెప్పాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నాడు. నేను ఆదర్శ్ నగర్ జాన్పీర్లో నివాసం. నా భార్య పిల్లలు అందరూ కూడా ఇక్కడ వాళ్ళే. నేను కూడా ఇక్కడ వ్యక్తినే. మా నాన్నగారు చిన్నప్పుడు అంటే నేను ఒక 10 సంవత్సరాల లోపల ఉన్నప్పుడు మా నాన్నగారు ఆంధ్ర గుంటూరు నుండి ఇక్కడికి వచ్చారు బతుకు తెరి కోసం. ఇక్కడే నేను చిన్నగా ఇక్కడే విద్య చదువుకున్నాను, ఇక్కడే పెళ్ళిళ్ళు చేసుకున్నాను, ఇక్కడే నివసిస్తున్నాను. నేను జమాతుల్ ముస్లిమీన్ అనే ఒక సంఘానికి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ని. 2021 మార్చి నుండి నేను ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇక్కడ. ఇందు మూలంగా అక్కడ జమాతుల్ ముస్లిమీన్ సంఘం అన్ని కంట్రీల్లో కూడా ఉన్నాయి. శ్రీలంకల కంట్రీ జమాతుల్ ముస్లిమీన్ సంఘ నాయకుడిని కలవడానికి నేను పోయాను. 26 జనవరి డేటు రోజున నేను అక్కడికి పోవటానికి వెళ్ళిపోయాను. అక్కడ విమానాశ్రయంలో నన్ను ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకొని జమాతుల్ ముస్లిమీన్ అంటే మీది పాకిస్తాన్లో కూడా ఉంది, ఇంకెక్కడెక్కడ ఉన్నారో మేము మిమ్మల్ని విచారించాలని ఆపారు. విచారించి వాళ్ళు 2 రోజుల తర్వాత నన్ను వదిలేశారు. మీరంతా క్లీన్గా ఉన్నారు, మీకు ఎటువంటి సంబంధం లేదు ఇదేని బాగానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పేపర్లో అన్నింటిలోనూ నా గురించి చెడుగా రాశాడు. ఉగ్రవాదినని, పాకిస్తాన్ ఏజెంట్నని, నేను ఎన్నో సంవత్సరాల కానించి ఏజెంట్గా పనిచేస్తున్నానని ఏదేదో రాసి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే నాకు పరువు నష్టం. నా భార్య బిడ్డలు అందరూ భయపడి ఇళ్లలోంచి రాకుండా ఏడుతా కూర్చున్నారు 3 రోజుల కాంచి. నా తల్లి పరిస్థితి చూడలేకుండా ఉంది, మంచాన పడ్డది. నీకు ఎందుకురా ఇవన్నీ ముస్లింలు అది ఇది, నీకు బతుకుదరిని చూసుకో. నాకు 9 మంది పిల్లలు, 2 భార్యలు, వాళ్ళందరూ గతి ఏం కావాలి. నా పిల్లలు ఇప్పుడు స్కూల్కి పోవాలంటే ఎట్లా?